వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. ఎమ్మెల్యేల అనర్హత కేసులో అఫిడవిట్లు సమర్పించని దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దానం నాగేందర్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనర్హత నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ను మరికొంత సమయం కోరనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ను గడువు కోరారు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? ఒకవేళ రాజీనామా చేస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? వారి ముందున్న మార్గాలేంటి? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ నర్రా విజయ్ గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. సో ముందుగా మరి విజయ్ గారు మీరు చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పార్టీ ఫిరాయింపు, తెలంగాణలో ఫిరాయింపుల అంశం గురించి. ఇక కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్, అసలు మొట్టమొదటిగా పార్టీ ఫిరాయింపు చేసింది దానం నాగేందర్. సో వీరి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు రాజీనామా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దానం నాగేందర్ స్పీకర్ దగ్గరికి వచ్చి ఏది చెప్పుకునే ఆయన ఢిల్లీ వెళ్ళడం, తర్వాత అక్కడ పెద్దలతో మాట్లాడడం, సో ఇవన్నీ మనం చూస్తున్నాము. మరి దీనిపై మీరు ఏమంటారు? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణ వేగవంతం అవుతున్నటువంటిది కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహము, ముఖ్యంగా దానం నాగేందర్ ఏంటంటే బీఫామ్ కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అందుకే ఢిల్లీ పోయి తన భవిష్యత్తు ఏంటి, రాజీనామా చేస్తే తనకే సీట్ ఇవ్వాలి లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అని ప్రపోజల్స్ కానీ పెట్టున్నారని అంటున్నారు. ఆ ప్రపోజల్స్ ఏమైనాయి ఏంది అనేది వచ్చి డైరెక్ట్ శ్రీధర్ బాబుని కలిసినటువంటిది. శాసనసభ వ్యవహారాల మంత్రి కాబట్టి శ్రీధర్ బాబుని కలిశారు. శ్రీధర్ బాబుకు హైకమాండ్ చేసిన సూచన కావచ్చు, లేదా హైకమాండ్ ఏం చెప్పిందో ఈయన శ్రీధర్ బాబుకు చెప్తారు. చెప్పిన తర్వాత స్పీకర్ ఇచ్చిన నోటీస్ ఇచ్చారు కదా, దానికి సమాధానం చెప్పారు. రాజీనామా చేయాలంటే రాజీనామా చేసేస్తాడు. రాజీనామా చేస్తే ఇమ్మీడియట్గా ఆమోదం అవుతుంది. రేపు కోర్టుకు తీర్పు, ఇది స్పీకర్ తీర్పులు ఇచ్చే అవసరం ఉంది. అంతిమ విచారణలు అయిపోయినాయి. ఇక కడియం శ్రీహరి ఉంటుంది. కడియం శ్రీహరి కూడా టైం అడిగినట్టుంది, టైం ఇచ్చారు. మిగతా అన్నిటి కూడా ఇవాళ తీర్పు ఇచ్చే సమయంలో ఏదో ఒక డిసిషన్ తీసుకునేటువంటి సమయంలో మిగతా వాళ్ళది ఏ డిసిషన్ తీసుకుంటే, లేదా దానం నాగేందర్ రాజీనామా చేసింది యాక్సెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా మిగతా వాళ్ళకు ఏం తీర్పు ఇస్తారో ఆ తీర్పుకి సంబంధించినటువంటిది కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. ఇప్పటివరకు దానం నాగేందర్ ఒక్కడే రిజైన్ చేస్తాడు అనేది నడుస్తున్నటువంటి టాకు. ఆ టాక్ ఏంది అనేది ఇక దాని ఫలితం ఎలా ఉంటుంది, రిజైన్ చేస్తాడా, నాకు ఏంటి టికెట్ ఆయనకే ఇస్తుందా లేదా అనేది తర్వాత ఉంటుంది. కడియం శ్రీహరిది ఇంకేదన్నా లిటిగేషన్ ఉంటే దానికి సంబంధించిన న్యాయానికి సంబంధించిన టెక్నికల్ అంశాలు ఏమైనా ఉంటే డిలే చేయాలనే ఇంటెన్షన్ కనిపిస్తుంది. లేదా కడియం శ్రీహరిది కూడా రాజీనామా చేయించి యాక్సెప్ట్ చేస్తారా అనేది చూడాల్సినటువంటిది. ఇది మొత్తం మీద కోర్టు తీర్పుతోటి ఇదొక ముందడుగు పడినటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మరొక అంశాన్ని కనుక చూస్తే, ఇప్పుడు వీళ్ళు రాజీనామా ఒకవేళ చేసే అవకాశం ఉంటే, అనర్హత వేటు పడకూడదు అనుకుంటే, మళ్ళీ టికెట్ మాకే వస్తుంది, మేమే పోటీ చేస్తాము, మేమే గెలుస్తాము అనే ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. ఏంటి వాళ్ళ ధీమా అనుకోవచ్చు? అదే ఉంటుంది ధీమా, ఎట్లాగా ఉంటుంది కదా. రాజీనామా చేసినటువంటి వాళ్ళు టికెట్ ఇస్తే మేమే గెలుస్తుంటారు, ఓడిపోతున్నా గెలుస్తున్నాం అని చెప్తారు. ఏదైనా రిజల్ట్ వచ్చేంత వరకు మాదే గెలుపు అని చెప్తారు. మేమే ఎమ్మెల్యే చేసినాం, ఇవన్నీ చేసినాం, గెలుస్తామని చెప్పుకుంటారు. అది కాన్ఫిడెన్స్ కోసం, వాళ్ళ క్యాడర్కి సాటిస్ఫాక్షన్ కోసం, తమ మరింత నమ్మకం పెంచుకోవడం కోసం ఇచ్చేటువంటిదే. చూడాలి, అల్టిమేట్గా ఎలక్షన్లో రిజల్ట్ని బట్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ దానం నాగేంద్రని చూస్తే ఆయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత పార్టీ ఫిరాయించారు, ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. మరి ఈ అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవట్లేదు అనుకోవచ్చా? ఉండరు రాజకీయ నాయకులు అట్లా అనుకుంటారు. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ చూస్తారు, ప్రతి ఎలక్షన్ మేమే గెలుస్తాం అనుకుంటారు కదా. మన దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను గెలుస్తా అని చేస్తారు కదా. గెలుస్తా, నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, గెలుస్తా అనే దాంతో చేస్తారు. ఇది కూడా అంతే, గెలుస్తాం, నాకు హైదరాబాద్కు సంబంధించినటువంటి నాకే టికెట్ కావాలంటున్నాడు. టికెట్ ఇవ్వలేకపోతే తన అల్లునికి అడుగుతున్నటువంటిది ఒకటి వచ్చింది, లేదా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అడుగుతున్నారు అనేది, ఇవన్నీ చర్చలలో జరుగుతున్నాయి. అవన్నీ 1-2 రోజుల్లో బయటపడుతుంది. కానీ ఇట్లా ఫిరాయింపు చేయడము ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే
ఒక మంచి అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా చట్టం చేసే అవకాశము సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చింది. అసలు సుప్రీంకోర్టు నుంచి మొటికాయలు వేయించుకొని సుప్రీంకోర్టు దాకా పోయి తీర్పు చెప్పించుకోవడమే రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయినట్టు. రాజకీయంగా అవకాశం ఉన్న తర్వాత మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ప్రతిదీ కోర్టు ద్వారా చెప్పించుకోవడం అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థకే అవమానకరం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తే చేశారు తప్ప వీళ్ళు సొంతంగా చేయలే కదా. సుప్రీంకోర్టుది ఇది ప్రిసైడింగ్, ఇక ప్రతి దగ్గర ప్రిసైడింగ్ అవుతుంది, 3 నెలల లోపు చేయాల్సి వస్తుంది. అట్లనైనా దానికి ఈజీగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏంది తీర్పు కూడా ఏంది వేటు వేయాలి. నిజంగా కూడా ఏంటంటే అలా అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేసేటట్టు కనిపించట్లేదు. మొన్న ముఖ్యమంత్రి పోయి కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్పీకర్ని కలిశారు ముఖ్యమంత్రి. అంటే స్పీకర్ మీన్స్ ట్రిబ్యునల్ కోర్టు జడ్జి అన్నట్టు. ట్రిబ్యునల్ కోర్టు జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇంటెన్షన్ తోటే పోయినట్టు కనిపిస్తుంది తప్ప మరొక అంశం లేదు. ఆ సమయానికి శాసన మండలి భవనం ఏదో చెక్ చేయాలనే అటువంటి దాంతో పోయిండు. ఆ తీర్పు కూడా ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేసేటట్టుంది సమాజం. ఏది వీళ్ళు పార్టీ మారలేదని చెప్తున్నారు, పార్టీ వీళ్ళు మారలేదు అనే అంశమే తీర్పిస్తాడు అనేది ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటిది. మరి అది ఏ రకమైనటువంటి డిసిషన్ స్పీకర్ గారు తీసుకుంటారో చూడాలి. 2-3 రోజుల్లో తీసుకుంటారు అనేది. దానం నాగేందర్ రిజైన్ చేస్తారు అనేది, కడియం శ్రీహరి కూడా రిజైన్ చేస్తారు అన్నారు. కానీ మళ్ళీ టైం ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి నోటీస్కు తనకు జవాబు ఇవ్వడానికి టైం ఇవ్వడితే స్పీకర్ గారు టైం ఇచ్చారు. అది ఎట్లా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టైం వితిన్ 1 వీకా 2 వీక్సా లేకపోతే ఈ వీకులనే దాన్ని ఫినిష్ చేస్తారా ఏంటి అనేది తెలుస్తుంది. రైట్. శివకుమార్ గారు, మరి మీరు చెప్పండి, వీరిద్దరి పైన కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీరిద్దరి పైన కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయడానికి కూడా మరి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది అనుకోవచ్చు? అంటే వీరిద్దరి చేత రాజీనామా చేయించి మళ్ళీ వారికే టికెట్ ఇవ్వబోతుంది అనుకోవచ్చా? నిర్ణయం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ముందుగా స్వతంత్ర డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఏదైతే దానం నాగేందర్ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి రావడము, మొత్తానికి ఆయన ఏదైతే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డం, ఆయనకి అదొక రికార్డెడ్ ఉంది కాబట్టి అది దాని మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా నాగేందర్ మీద కానీ, అటు కడియం శ్రీహరి బిడ్డ కావ్య ఎంపీగా నిలబడ్డప్పుడు కడియం శ్రీహరి గారు కూడా కాంగ్రెస్ కండువా వేసుకునే ప్రచారం చేసిండు అనేది ఆ రెండింటి మీద కొంచెం ఒత్తిడి ఎక్కువనే ఉంది. అయితే సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయం ఇచ్చి స్పీకర్ గారికి టైం ఇచ్చింది, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్పీకర్ నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్కి వాళ్ళు జవాబు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కొంచెం గడువు అడిగినరు. దాని తర్వాత మొన్న బై ఎలక్షన్ అది ఇది కూడా టైం ఉంది కాబట్టి ఆ టైం దిక్కెళ్ళి డిలే అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అనర్హత వేటు పడకముందే వీళ్ళతోని బహుశా రాజీనామా చేయిస్తే మంచిది. ఎందుకంటే అనర్హత వేటు పడిన తర్వాత రాజీనామా చేస్తే మళ్ళీ ఆపోజిషన్ పార్టీకి కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ముందే ఒకవేళ హైకమాండ్తో మాట్లాడి, ఇటు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడితో మాట్లాడి అది ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళు తీసుకుంటారు. మొత్తానికి ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, ఇంకోటి ఏంటంటే స్పీకర్కి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి స్పీకర్ మీద వదిలేసిండ్రు. హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ ఖచ్చితంగా ఈ డిసిషన్ తీసుకోండి, మీరు ఇలా చేయాలని చెప్పి ఏం గైడ్లైన్స్ ఏమి ఇవ్వలేదు, టేక్ డిసిషన్ ఆన్ దెమ్ అన్నది ఒక రకంగా చెప్పడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న మనం రీసెంట్గా కూడా చూడడం జరిగింది, ఇక్కడ బెంగాల్లో ఇట్లనే పార్టీ జంప్ అయిన వ్యక్తికి స్పీకర్ ఛాన్స్ ఇవ్వకపోతే అక్కడ హైకోర్టే ఒక నిర్ణయం తీసుకొని అనర్హత వేటు వేయడం జరిగింది. ఒకవేళ అట్లాంటివి జరిగితే వేరే రాష్ట్రాలలో కూడా అది అప్లికబుల్ చేయొచ్చు అనేది ఒక డిసిషన్ ఉంది. కాబట్టి అందుకు దానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అది ఒకటండి, అంటే రేపు ఒకవేళ ఈ రాజీనామా చేసిన బై ఎలక్షన్ వచ్చిన గతంలాగానే కాంగ్రెస్ పార్టీకి కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్ మాకు ఎట్లా కైవశమైందో, మొన్న జూబ్లీస్కి ఎట్లా కైవశమైందో అదే రకంగా రేపు మళ్ళీ ఈయన సిట్టింగ్ సీటు కాబట్టి దానం నాగేందర్ గారు కానీ లేకపోతే కడియం శ్రీహరి కానీ సిట్టింగ్ సీటు దట్ టు బి కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. బై ఎలక్షన్లో అనుకూలంగా ఏదైతే అధికార పార్టీ ఉందో దానికే ప్రజలు కూడా పట్టం కడతారనేది నేను అనుకుంటున్నాను. ఒకటి సార్, పార్టీ ఫిరాయింపులో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కానీ కాంగ్రెస్ స్పీకర్ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము వాళ్ళని కలవడం జరిగింది అన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నది.
కానీ ఇంకొకటి ఇటు దానం నాగేందర్ కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి కండువా వేసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే పార్టీ మారినట్లే కాదా? ఇప్పుడు పార్టీకి కండువా ఉందండి, ఆ కండువా మారిస్తే ఎవరైనా సరే అది కండువా వేసుకొని మారినట్టు. ఇక వాళ్ళు చెప్పడం వాళ్ళ మరి కాంగ్రెస్ నేతలు అంటున్నారు కదా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వారికే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎటు సైడ్ కూర్చుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు? దీన్ని బట్టి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో కూర్చోవడం మట్టుకు ఇటు బీఆర్ఎస్ కూడా ఒక చిన్న తప్పు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక విప్పు జారీ చేయాలి, వీళ్ళు మా పార్టీలకేం జంప్ అయినరు, మా పార్టీలో లేరు అనే రకంగా వాళ్ళు ఒక విప్పు జారీ చేయాలి, చేస్తలేరు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా మేము కండువాళ్ళు మార్చినాం కానీ అది టెంపుల్ కండువా అది ఇది అని చెప్పి మనం లైవ్లో చూడడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మటుకు ఇటువంటి నిజంగా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇటువంటిది మంచి పద్ధతి కాదు. గతంలో రాజీవ్ గాంధీ గారే దీన్ని ఫిరాయింపుల చట్టం తీసుకురావడం జరిగింది. అది కొంచెం ఇంకా పటిష్టం చేసి ఎవరన్నా పార్టీ మారిస్తే వాళ్ళని నేను గతంలో కూడా మన చాలా డిబేట్లలో మనం అప్పట్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళని కాదు, అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీని కాంగ్రెస్ని కూడా కలిపేసుకొని 2/3 మెజారిటీ ఉంది, మేము విలీనం చేసేసినాము, సంబంధం లేదు, మేము అట్లా చేసుకోవచ్చు అనేది ఏదైతే ఫిరాయింపు చట్టంలో ఒక క్లాస్ ఉంది కాబట్టి దాన్ని వాడుకొని వాళ్ళు 2/3 మెజారిటీ అని అదని ఇదని గతంలో వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, మేము కూలగొడతామనే రకంగా కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడులో మేము కూడా అట్లా అనుకుంటే గేట్లు ఎత్తుతాము, మా దగ్గరికి మీ వాళ్ళంతా కూడా వచ్చేస్తారు ఫ్లో అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. సో దాంట్లో ఒక 10 మెంబర్స్ వచ్చిండ్రు అనేది ఇటు వచ్చిన వాళ్ళు ఓపెన్గా ఎస్ వీఆర్ ఇన్ సో అండ్ సో పార్టీ అని వాళ్ళు చెప్తలేరు, అటు ఏ పార్టీలకైనా పోయినరో ఆ పార్టీ కూడా ఒక విప్ జారీ చేసి ఎస్ ఈ 10 మెంబర్స్ సో అండ్ సో మెంబర్స్ మా పార్టీలో లేరు ఇప్పుడు అనే రకంగా వాళ్ళు ఇస్తారు. ఇక అసెంబ్లీలో కూర్చోవడం అంటారా, మామూలుగా బీఆర్ఎస్ సైడే కూర్చోవడం, కాంగ్రెస్ పార్టీ సైడ్ అయితే కూర్చున్నట్టు మనం అసెంబ్లీలో అయితే చూడలేదు. రైట్ సార్. మరి విజయ్ గారు, దానం నాగేందర్ ఆయన ఢిల్లీ వెళ్ళారు, కానీ ఆయన నుంచి మనం చాలా ప్రతిపాదనలు వింటున్నాం. ఏంటంటే ఇప్పటికే రాజ్యసభ సీటు అడగడం, లేదంటే ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో చోటు కల్పించాలనడం, లేదంటే క్యాబినెట్ హోదాలో నామినేట్ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు. ఆయన ఎమ్మెల్యే సీట్ అడిగారు మొన్న జూబ్లీహిల్స్లో, లేదంటే నేను సపోర్ట్ చేస్తాను అన్నారు, ముందే ఎంపీగా పోటీ చేశారు. అంటే ఏంటి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా చూడాలంటే, గతంలో కాంగ్రెస్లో మంత్రివర్గంలో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్లో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గెలవగానే ఇందులోకి వచ్చారు. ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రజలకు ఏమైనా న్యాయం జరిగే అంశంగా ఉందా, లేదంటే స్వలాభం కోసమే ఇదంతా అనుకోవచ్చు? ఫిరాయింపుల విషయంలో దానం నాగేందర్ది చరిత్రే ఉన్నది. ముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నైట్కి నైట్ టికెట్ రాకపోతే టీడీపీలో చేరాడు చంద్రబాబు, ఆసిఫ్ నగర్ నియోజకవర్గం ఉండే అప్పుడు చేరి తెచ్చుకున్నాడు, టికెట్ బీఫామ్ తెచ్చుకున్నాడు టీడీపీ నుంచి, తెచ్చుకొని టీడీపీ నుంచి గెలిచాడు. గెలిచిన తర్వాత ఏమైంది, 2004 గెలిస్తే గవర్నమెంట్ తెలుగుదేశం రాలేదు, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యిండు. అప్పుడు రాజశేఖర రెడ్డికి అనుగు శిష్యునిలాగా ఉండే, రాజశేఖర రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి దానం నాగేందర్కి. ఆ టైంలో ఏమైంది, నాకు మంత్రి పదవి ఇవ్వాలి, నువ్వు కాంగ్రెస్లోకి రావాలి అనే దాంతో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ నుంచి రిజైన్ చేయించారు. అప్పుడు పీజీఆర్కి వ్యతిరేకంగా ఈయన లేపాలి అనేది రాజశేఖర రెడ్డి ప్లాన్ ఉండే. ఆ ప్లాన్లో భాగంగా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయిస్తే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేందర్కి ఇచ్చారు, టీడీపీ నుంచి ఇంకెవరికో ఇచ్చినటువంటిది ఉన్నది. ఆ టైంలో గట్టి ఫైట్ జరిగింది. అప్పుడు దానం నాగేందర్ ఓడిపోయాడు. ఇట్లా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఓడిపోయాడు. అప్పుడు పీజీఆర్ సపోర్ట్ చేయలేదన్నారు, ఇదంతా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు, మంత్రి పదవి రాకుండా పోయింది, పీజీఆర్ అడ్డుకున్న అనే పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే ఉన్నారు. తర్వాత నెక్స్ట్ టైం మంత్రి పదవి అయ్యింది, ఇంతలో రాజశేఖర్ చనిపోయి తర్వాత కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పడ్డాడు, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు రెండవసారి ఇట్లా గెలిచిన తర్వాత మూడవ బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యారు. ఈయనది రాజకీయంగా ఈ రకమైనటువంటి పరిణామం. మొత్తం
షిఫ్టింగ్లకు అది కూడా ఏంటంటే అప్పుడు ఫస్ట్ టైం చరిత్ర అన్నట్టు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రాకపోతే నైట్ అర్ధరాత్రి 12 గంటలకు పోయి నెక్స్ట్ డే లాస్ట్ డే నామినేషన్ అప్పుడు బీఫామ్ తెచ్చుకొని నామినేషన్ వేసినటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఫస్ట్ ఒక వివాదాస్పదంగా రాత్రి టికెట్ తెచ్చుకోవడంలో అవన్నీ చేయడంలో దానం నాగేందర్ది అందవేసిన చేయి అన్నట్టు ఆయనదే ఒక చరిత్ర ఉన్నది ఫిరాయింపులకు సంబంధించినటువంటిది. ఈ రకమైనటువంటి చరిత్రతోటే ఆయన నడుస్తున్నాడు. ఇప్పుడు రాజీనామా చేస్తా అంటున్నాడు. ఆయనకి రాజీనామా చేస్తే ఓడిపోయిన చరిత్ర ఆయనకే ఉన్నది అసలు ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి. మరి ఇప్పుడు రాజీనామా చేస్తాడా? మంత్రి పదవి కావాలని పోయినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి రాని మంత్రి పదవి కావాలంటున్నాడు. అదేవిధంగా ఎంపీ టికెట్ ఇచ్చి గెలుస్తా అని ఎంపీ టికెట్ గెలవలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ కూడా అడిగారు, జూబ్లీహిల్స్ టికెట్ అడిగినట్టు వచ్చింది. ఇదంతా ఇగో ఏమైందంటే రాజకీయాల్లో ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయన్నట్టు. అందుకని ఇప్పుడు రాజీనామా చేస్తాడా మరి ఏంటి అనేది వెయిట్ అండ్ సీ చూడాలి. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పిస్తే రెగ్యులర్గా ఏంటంటే ఈయన అనర్హత పెట్టి డెఫినెట్ మేజర్ అయింది నామినేషన్లు వేయడంలో అఫిడవిట్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి పోటీ చేసినటువంటిది. అనర్హత వేటు పడితే మళ్ళీ 6 ఏళ్ల దాకా పోటీ చేయడానికి వీలుండదు. అవన్నీ తప్పించుకోవడానికి రిజైన్ చేస్తుండా అనేటువంటిది ఒక వార్త చర్చ జరుగుతుంది. అది రాజీనామా చేస్తాడా లేదా అనేది మనం ఈ 2-3 రోజుల్లో తేలుతుంది. సో అప్పటి వరకు మనం ఇక మంత్రి పదవి ఇవన్నీ ఆశగా ఇప్పుడు ఎందుకు లెక్క చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ పోయి రాజీనామా చేసి వస్తే ఈయనకే టికెట్ ఇవ్వాలన్న గ్యారంటీ లేదు. టికెట్ ఇవ్వకపోతే మంత్రి పదవి కావాలంటున్నారు. మంత్రి పదవి ఎందుకు ఇస్తారు? మంత్రి పదవి పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అంటారు ఇటువంటి వాళ్ళకి వచ్చే ముఖ్యమంత్రే ఇతర పార్టీల నుంచి వస్తే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఈయనకు కూడా అన్ని ఇస్తే మేము ఒరిజినల్లో ఏం కావాలి. శివకుమార్ లాంటి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇటువంటి బయట వాళ్ళు వచ్చి అంతా కాంగ్రెస్ పార్టీని ఆక్యుపై చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. శివకుమార్ లాంటి వాళ్ళు చాలా బాధపడతారు. అట్లా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. అరే అటు ఇటు పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇంకోళ్ళ చేతికే పోతున్నది కదా, ముఖ్యమంత్రి అవతల పార్టీ అయిపోయాయి, ఇప్పుడు వీళ్ళు అట్నే అయిపోయాయి, మాది ఒరిజినల్ వాళ్ళం ఏం కావాలని వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నటువంటి సిస్టమ్ కనిపిస్తుంది. మరి శివకుమార్ గారు మీరేమంటారు? మరి ఇలాంటి పర్సన్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరే చెప్పారు 42 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నాను, యూత్ కాంగ్రెస్ నుంచి అని. మరి ఏం చర్చ జరుగుతుంది గాంధీ భవన్లో దీనిపైన? ఏమంటారు దీనిపైన? మొత్తానికి ఏమంటే రాజకీయాల్లో చాలా అనూహ్యంగా మార్పులు వచ్చినాయండి. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు చాలామంది కూడా ఒక రకంగా పదవులు లేకపోతే పార్టీకి కష్టకాలంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అందులో పనిచేసిన వాళ్ళకంటే ఇప్పుడు ఈ జంపు జలానీలకే ఎక్కువ మటుకు కూడా కొంచెం పవర్ వచ్చిందనేది, పదవులు వస్తున్నాయి అనే రకంగా కూడా చాలామంది ఆలోచిస్తారు. ఇంకోటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని పట్టుకొని ఉన్న వాళ్ళకి నిజంగా కూడా పదవులు వస్తలేవు అనేది చాలామంది గాంధీ భవన్లో కూడా నాకు కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏజ్ పరంగా కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ పరంగా కానీ పార్టీకి అంకిత భావంతో పనిచేయడం కానీ లేదంటే ఒకటే పార్టీలో 83లో జాయిన్ అయిన అయితే ఇప్పటివరకు అక్టోబర్ 18th అక్టోబర్ 1983 ఆ రకంగా ఆలోచిస్తే మీరే ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎక్కువ అవుతున్నాయండి. అది కొంచెం అన్ని అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీలో అయినా ఇదే పరిస్థితి నడుస్తుంది. రాజాసింగ్ కూడా చాలా కామెంట్స్ చేశారు బీజేపీలో ఉన్నప్పుడే. ఈ పద్ధతులు మారాలా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పరంగా కూడా మనం ఆలోచిస్తే దేశం కోసం ధర్మం కోసం అని ఒక సిద్ధాంతం ఉన్న రాజాసింగ్ ఒక్కోడు తప్ప సిటీలో ఎవరు గెలిచేది కాదు. అటువంటిది ఈసారి 8 మంది గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఓకే, అది బీఆర్ఎస్ సపోర్టా లేకపోతే ప్రజలు అటు మరలినా వేరుమాట. కానీ ఏదైతే సిద్ధాంతపరంగా ఉన్న రాజాసింగ్ని బీజేపీ కూడా పక్కన పెట్టాం. అంటే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారు అనేది అయితే వాళ్ళు కలగనాల. కానీ ఉన్న పరిస్థితుల్లో మటుకు ఒక బీజేపీ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ నిలబడే క్యాండిడేట్ ఉన్నాడు అనే ఆయనను కూడా పక్కకు పెట్టినారు. అదే పరిస్థితి రేపు రాబోయే రోజులలో కూడా అన్ని పార్టీలలో ఈ పరిస్థితి ఉంటే మటుకు రేపు అన్ని పార్టీలకు ఇది ఇబ్బంది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి నిజంగా కూడా పార్టీ ఐడియాలజీతో కానీ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని మటుకు పార్టీ గుర్తించాలా. కాలు ఒక డైలాగ్ కొడతారండి, ఏమని పార్టీకి పనిచేసిన వాళ్ళని పార్టీకి వెన్నుముక్కలు వాళ్ళే లేకపోతే వాళ్ళని గుండెలో పెట్టుకుంటామంటారు. కానీ ఇక మరి ఎవరిని పెట్టుకుంటారో గుండెలు అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. కానీ ఒకటి ఏంటంటే పార్టీ పరంగా ఎవరైనా సరే అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఇవ్వాలా. ఏ పార్టీ అయినా సరే, నాట్ ఓన్లీ కాంగ్రెస్,
బీజేపీ బీఆర్ఎస్ ఇంకెవరైనా సరే అప్పట్లో 10 సంవత్సరాలలో వాళ్ళు రాలేదని చెప్పి వాళ్ళు బాధపడిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అదే ఫీల్డ్లో ఉండ్రు. అది కాకుండా ఖచ్చితంగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు పదవులు ఇస్తే రేపు పార్టీ ఇంకా భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆలోచిస్తారు తప్ప ఈ ఫిరాయింపుదారులనే ఎక్కువ ప్రోత్సహిస్తే మటుకు రేపు నష్టం పార్టీకి కూడా జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు పరిస్థితి ఈ 5 ఇయర్స్ గురించి నేను మాట్లాడదాం లేదు, రేపు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు గతంలో కేసీఆర్ పట్టించుకున్నాడు లేదా ఈ ఫిరాయింపుల గురించి ఆయన ఏమంటారు ఒంటెద్దు పోకడ పోయిండు కాబట్టి ఈరోజు ప్రజలు దాన్ని గుర్తించి ఆయనకు కూడా బుద్ధి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అటు ముఖ్యమంత్రి సరే పక్క పార్టీకి వచ్చిండు అనేది ఒకటి ఆలోచిస్తే ఆయన రాజీనామా చేసి వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత పీసీసీ అధ్యక్షుడు, తర్వాత అధికారంలో నేను పార్టీ తీసుకొస్తా అన్నాడు. నిజంగా అన్నమాట నిలబెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారం ఒకటేంటంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినాక మొత్తానికి పార్టీ మళ్ళా పుంజుకుంది, ఊపింది. గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలు మాలాంటి వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఆ దిశగానే ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పిన మాటకి మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని చూసినాము, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనగా కాంగ్రెస్ వేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఇంకా అధికారంలో మటుకైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి ముందు ఇంకో 3 సంవత్సరాలు 2 నెలలు ఉంది. ఇప్పుడు మొత్తానికి మా హైకమాండ్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా కానీ ఏదో ప్రెస్లో చెప్పడం కానీ జనరల్గా పత్రికలలో చెప్పడం కాకుండా నిజంగా కూడా కష్టపడుతున్నారు. ఎవరికైనా తెలుసు. నేను ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర 5.5 years నుంచి లైవ్ డిబేట్లో పాల్గొంటున్నాం. విజయ్ గారు కూడా దానికి సాక్ష్యం. ఎందుకంటే ఎలక్షన్ ముందు అప్పుడులో 2014 కానీ 18 కానీ లేకపోతే మొన్న 23 కానీ బాగా మా పార్టీని ఎవరైనా ఏమంటే మేము ఊరుకునేది కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని ఏమి వదిలేదు లేదు, పార్టీని వదలం. కానీ కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలా, ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం. రైట్. అలాగే డిబేట్లో అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే శాలిని గారు. నమస్తే. ఇక పార్టీ ఫిరాయింపు అంశము తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది సార్. సుప్రీం గైడ్ లైన్స్ ఇప్పటికే మరి స్పీకర్ నోటీసులు ఇవ్వాలని ఈ చెప్పిన నేపథ్యంలో దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడడం, తర్వాత కడియం శ్రీహరి వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఏమంటున్నారంటే అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేసి మళ్ళీ అదే స్థానంపై మళ్ళీ మేమే పోటీ చేస్తాం, మేమే గెలుస్తాము అనే ధీమాతో ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? శాలిని గారు, మీకు అట్లాగే శివలాల్ గారికి, నారా విజయ్ గారికి, ప్రతినిధి టీవీ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మనం రాష్ట్రం అంతా ఒక తీరు ఉంటే మనం ఈ ఫిరాయింపుదారుల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే రూపాయికి గెల అరటి పండ్లు అయిపోయినాయి. కిలో అరటి పండ్లు రూపాయట. మనం 60 రూపాయలు కొనుక్కుంటున్నాం. పత్తి కొనేటోడు లేడు. కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి పరిస్థితి చూస్తున్న. వడ్లు దర్శిపోతున్నాయి. సన్న వడ్లు కొనేటోడు లేడు. ఈ పరిస్థితులలో నిజంగా వీళ్ళు ఎవరు గెలిస్తేంది, ఎవరు ఓడిపోతేంది, వీళ్ళు వస్తేంది పోతేంది. ఇంతకుముందు నేను శివలాల్ గారి విన్నాను. నిజంగా వారి నైరాశ్యం, వారి యొక్క ఆవేదన చాలా కరెక్ట్ అంటున్నారు. అరటిలో ఉండి చాలా నిజాలు చెప్పారు వారు శివలాల్ గారు జరుగుతున్న తతంగం గురించి. సరే, తాము సమర్థించుకోవాలి కనుక రేవంత్ రెడ్డి గారిని సమర్థించుకుంటున్నారు, కానీ సమస్య అది కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు రాజీనామా చేస్తే వాట్ నెక్స్ట్? నేను ఏమంటున్నానంటే అసలు జరగాల్సింది ఏంది, జరగబోయేది అని చెప్తాను. ఇప్పటిదాకా చెప్పాను, మన 2025 చివరి కాక ఎన్నికలు రావు అన్న, పంచాయతీ ఎన్నికలు రావు, జోస్యం చెప్పలే, జరిగే క్రమం చెప్పాను. ఏడాది నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. మనం ఈ ఫిరాయింపుదారుల గురించి కూడా 2 ఏళ్ళ మాట్లాడబట్టి ఆల్మోస్ట్ ఆల్ 1.5 years అయింది వీళ్ళు జాయిన్ అయ్యి. 3 నెలల లోపలినే కదా కడియం శ్రీహరి గారు చేరింది. మంచిగా మొత్తం మీద అధికార పార్టీలు చేరినారు. బిడ్డనేమో అటు పక్కన ఎంపీగా గెలిపించుకున్నారు. వీళ్ళనే శివలాల్ గారికి పదవి రాదు. ఎందుకు రాదంటే ఇటువంటి ఫిరాయింపుదారుల వల్ల ఎవరికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి పదవి రాదు. అది ఒరిజినల్ కాంగ్రెస్ ఇప్పుడు కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, తక్కువేం తినలే వాళ్ళు కూడా. 2 సార్లు ఫిరాయింపుదారులు వాళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళు అయినరు. అంతకుముందు మొదలుపెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతకుముందు మొదలుపెట్టింది ఎవరు? ఇందిరాగాంధీ. అప్పుడు భజన్ లాలు కదా, ఆయారాం గయారాం సంస్కృతి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మిగతా అన్ని పార్టీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ 2 సార్లు చేస్తే వీళ్ళు ఒకసారి చేసి చూపించారు. ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. ఇప్పుడు ఎవరు రాళ్లతో కొట్టాలి? ఇక్కడికి వస్తాను. ఇప్పుడు కడియం శ్రీహరి గారును దానం నాగేంద్ర గారు ఇద్దరు రాజీనామా చేస్తే గతంలో ఉన్నది ఒకటి. దానం నాగేంద్ర గారి ప్రెసిడెంట్ ఒకటి ఉన్నది. 2004లో
ఆయన టీడీపీ గెలుస్తుంది అనుకొని ఊహించకుండా కాంగ్రెస్ గెలుస్తాం అనుకొని కాంగ్రెస్ గెలవదని ఊహించి టీడీపీలో చేరిండు. ఎమ్మెల్యే గెలిపించారు ఖైరతాబాద్ ప్రజలు. ఆనాడు ఖైరతాబాద్ అంటే ఇప్పుడు 4.5 నియోజకవర్గాలు. ఇప్పుడు గెలిపించారు ఆయన. గెలిపిస్తే ఏమైంది, వెంటనే కాంగ్రెస్ గెలిచింది. అప్పటిదాకా 26 సీట్లతోని ప్రతిపక్షంగా కునారిల్లిపోయి పి. జనార్దన్ రెడ్డి గారు ఆనాడు ఉండేవాడు. తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష నాయకత్వం స్థానం కూడా దక్కలేదే. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే అయ్యో నేను తప్పు చేసిన అని చెప్పి అప్పుడు నైతిక విలువలు ఇంతకంటే ఎక్కువ ఉండేది. మనకు ఒక రకంగా చెప్పాలి, రాజీనామా చేసే మళ్ళీ ఈ పార్టీలో చేరిండు. రాజీనామా చేసి పోటీ చేస్తే దామన్ నాగేంద్ర గారు 2సార్లు ఓడిపోయాడు. ప్రజలు అన్నారు ఈ ఫిరాయింపు ఏంది, నువ్వు పిల్లి మొగ్గలు ఏమైంది, మొదటిదాకా నువ్వు తెలుగుదేశం గెలిపించినాం కదా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అంటే మళ్ళీ తగుదనమ్మా అంటే వస్తే ఎందుకు గెలిపిస్తావు అని ఓడించారు. ఇప్పుడు కూడా ప్రజలు అట్టే చేస్తారు రకంగా చెప్పాలంటే. కనుక ఇప్పుడు ఏమైంది, ఎన్నికలు వస్తే ఊదరగొడుతున్నాం మనం, రావంటున్నాడు ఇప్పుడు అందులో. ఇప్పుడు ఇందులో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఓ లెక్క, 2 ఓ లెక్క. 8 మంది నా ఇదర్ అంటే వాళ్ళు గోడ మీద పిల్లులాగా తాడు మీద నడుస్తున్నారు. అటు పడతారో ఇటు పడతారో తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళందరికీ తెలుసు మేము ఫిరాయించడం అని తెలుసు, వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, స్పీకర్ కూడా తెలుసు వీళ్ళు ఫిరాయించడం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండు, వీళ్ళు కూడా ప్రకటించుకున్నారు. మేము ఇప్పుడు కాదు, మేము 5,000 రూపాయలు పార్టీకి ఇస్తున్నాం, మేము ఇందులోనే ఉన్నాం, బండ్ల కృష్ణమోహన్ నుంచి మొదలు పెడితే అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. సరే వాళ్ళ సంగతి పక్కన పెడతాం. వీళ్ళిద్దరైతే క్లియర్ గా తేలిపోయింది కదమ్మా. దామన్ నాగేంద్ర గారు ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేసి అది ఎమ్మెల్యే గెలిచిండు, మళ్ళీ ఏ పార్టీ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు. ఎంతకంటే రుజువేం కావాలి. అట్లానే కడియం శ్రీహరి కూడా ఆయన బిడ్డ కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని డైరెక్ట్ గా చేతి గుర్తుకు ఓటేయని ప్రచారం చేసిండు. వీళ్ళిద్దరికి తప్పనిసరి పదవులు పోతాయి. అయితే ఏం చేస్తున్నారంటే ఈ మెడ మీద కత్తి ఇంకా వేలాడుతుంది. ఎవరి మీద? ఇప్పుడు వీళ్ళ మీద కాదు, స్పీకర్ మీద వేలాడుతుంది. మొన్న సుప్రీంకోర్టు ఏమన్నది, రేపటి మన జనవరి 1 నాడు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో ఆలోచించుకోండి అనేది సరిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే రేపు 15 నవంబర్ లోపు వీళ్ళిద్దరి సంగతి తేల్చాలి. ఫస్ట్ అందరు తేల్చాలి, వీళ్ళిద్దరి సంగతి తేల్చాలి. వీళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటేమో అనర్హత బయటపడడం గ్యారంటీ, పడితే 6 ఏళ్ల దాకా బహిష్కరణ, 6 ఏళ్ల దాకా రాజకీయాలు పనికి రాకుండా అవుతారు. మరి అది ఎట్లా అని భయం ఉన్నది. ఒకటి అనర్హత బయట ఇప్పుడే పడే ముందు మేమే రాజీనామా చేస్తామంటే ఇది కూడా ఇదివరకు మనకు ప్రిసిడెంట్ ఒకటి ఉన్నది. ఏంటంటే గతంలో కేఆర్ సురేష్ రెడ్డి గారు మన స్పీకర్ గా ఉన్నప్పుడు అందరూ వీళ్ళే స్పీకర్ గా కేఆర్ సురేష్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం నుంచి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. ఆయన చేర్చుకుంటే వాళ్ళు తీరా అంటే ఒక 6 నెలలు అయితే అసెంబ్లీ రద్దు అవుతానంగా ఆ కాలపరిమితి ముగిస్తానంగా వాళ్ళతో రాజీనామా చేయించారు. అప్పుడు సేమ్ అంతే. కాకపోతే సురేష్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నారు. అదే మొన్నటి దాకా స్పీకర్ గా ఉండి 2004 దాకా మన 2023 దాకా స్పీకర్ గా ఉండి ఆయన ఉద్ధరించిన లక్ష్మీపుత్రుడు అనుకునేవాడు ఇవాళ ఎందుకున్నాడు? ఆయన స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. అంటే వాళ్ళే తలకాయలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, తలకాయలు వాళ్ళే ఇటు నుంచి అటు అటు. ఆనాడు కేఆర్ సురేష్ రెడ్డి చెప్పిన మార్గం ఇప్పుడు వీళ్ళకి పనికొస్తుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ అప్పుడన్నా కనీసం 6 నెలల టైమే ఉండే, మళ్ళీ ఉప ఎన్నికలు రాలే. ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది. ఇంతకు మన శివలాల్ గారు చెప్పారు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పటి నుంచి 6 నెలల లోపు రావంటున్నాను. 5 నెలల లోపు అయితే రావు గ్యారెంటీ. ఎందుకు రావంటే మొన్ననే బీహార్ ఎన్నికలు అప్పటికే మొత్తం దేశంలో ఉన్న అన్ని ఉప ఎన్నికలు, చిన్న చితక అన్ని ఉప ఎన్నికలు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు ఎంపీలు ఏముంటే అవి కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు సస్తేనో బతుకుతానో ఇంకోటి ఏమైనా చచ్చిపోతే తప్ప కొత్తగా ఉప ఎన్నికలు వచ్చేది ఏం లేదు. రేపు 2026 ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అట్లాగే పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవేళ రేపు వీళ్ళు రాజీనామా చేసినా ఇప్పటి ఏప్రిల్ లోపల ఎన్నికలు రావు. అంటే వీళ్ళు ఆశపడ్డట్టు ఇట్లా ఎన్నికలు వీళ్ళు రాజీనామా చేయగానే రాజమార్గం బట్టి మొత్తం మంగళహారతులు బట్టి వీళ్ళకి ఎల్లుండి ఎక్కువ ఎన్నికలు ఎవడు పెట్టాడు. కనుక 5-6 నెలలు ఆగాల్సింది. రాజీనామా ఇప్పుడు చేయకపోతే తప్పదు. ఎందుకంటే 15 నవంబర్ లోపు స్పీకర్ మీద మెడ మీద కత్తి వేలాడుతుంది. మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏ నిర్ణయం తీసుకున్నా మీదే అన్నారు. కనుక వీళ్ళు మీరు నిర్ణయం తీసుకోకుండా ఊరుకుంటట్లేదు. అనర్హత పెట్టేస్తేనేమో 6 ఏళ్ళు పనికి రాకుండా పోతారు. కనుక వీళ్ళు నా ఉద్దేశం ఏంటంటే వచ్చే నవంబర్ 2nd వీక్ లో రాజీనామా చేస్తారు అనుకుంటున్నారు. అప్పటి నుంచి 5 నెలలు 6 నెలలు లెక్క పెట్టుకోండి. ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ తొందరగా రావు. వీళ్ళు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యేలుగా మారిపోతున్నారు. స్పీకర్ మారడు కానీ వీళ్ళు మాత్రం సుప్రీంకోర్టు జోక్ వేసినట్టు, సుప్రీంకోర్టు గట్టిగా మదలిచ్చినట్టు న్యూ ఇయర్కి ఎవరు ఉంటారంటే మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇద్దరు. మిగతా వాళ్ళ సంగతి అంటారు రావణ కష్టంలాగా నడుస్తూనే ఉంటుంది. అక్కడ ఎట్లాగూ వచ్చే నెల 15వ తారీఖు లోపల ఈ నిర్ణయం తీసుకోవాలి.
ఏ నిర్ణయం తీసుకున్నా ఇది కొనసాగించబడదు అంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవచ్చు? అనర్హత వేటు వేస్తుంది అనుకోండి, వేస్తే ఆటోమేటిక్ గా ఆ అనర్హత వేటు పెట్టగానే వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా మనకు హైకోర్టుకు పోతారు, హైకోర్టులో మళ్ళీ కొద్ది రోజులు తర్వాత అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోతారు, అదే కొద్ది రోజులు. ఆ అనర్హత వేటు వేయలేదనుకోండి, వేయకపోతే ఇంకో మార్గం ఉన్నది, పార్టీ టిఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది. ఇది తప్పు, వీళ్ళు ఆధారాలు ఉన్నాయి, మరి కళ్ళు మూసుకొని తీర్పు ఇచ్చారు స్పీకర్ గారు, ఇది కరెక్ట్ కాదు బీఆర్ఎస్ ఎవరో ఒకరు హైకోర్టుకి అయితే గ్యారంటీ పోతారు, వేటు పడితే పోతారు, పడకపోయినా పోతారు. ఈలోపు ఏంటంటే స్పీకర్ ముందట స్పష్టంగా కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటిని మరి ఎట్లా గమనిస్తారు, ఏం చేస్తారు? ఒకవేళ ఈ 8 మంది పదవి కూడా తీసేయాల్సి వస్తే మూకుమ్మడిగా అందరినీ రాజీనామా చేయిస్తారు. 10 స్థానాలు ఒక 5-6 నెలలు ఖాళీగా ఉంటాయని అంటున్నారు. 10 స్థానాలకు ఒకేసారి ఖాళీ అయినా కూడా వీళ్ళ కోసం ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టదు. అది ఆ దేశవ్యాప్తంగా ఆ 3-4 రాష్ట్రాల ఎన్నికలతో సహా పెడుతుంది కనుక 5 నెలలు వీళ్ళు మాజీలుగా మిగిలిపోతారు. లేదంటే ఇప్పుడు జరిగే పరిణామ క్రమంలో ఇద్దరైతే గ్యారెంటీ వస్తారు, మిగతా 8 మందిని కొంచెం నేను చెప్పాను రెండు వైపులా 10 ఉంది కనుక అక్కడ ఏం చేస్తారో అనుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం మీద ఉప ఎన్నికలు వచ్చేది లేదు తెల్లారి కల్లా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టేషన్ కనుపూరి గెలుస్తాడా, ఇంకొక ఆలోచన వస్తుందట. ఎందుకంటే అధిష్టాన వర్గం దిగి పోయినట, నేను మళ్ళీ పోటీ చేస్తా, గెలుస్తా, మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని బార్గెన్ చేస్తున్నాడు దానం నాగేంద్ర గారు. ఇంత పచ్చి అవకాశం అది ఏమైనా ఉంటుందా? అసలు ఏమంటే ఆలు లేదు చూడు లేదు కొడుకు పేరు శివగలేమో అన్నట్టు మీరు బీఆర్ఎస్ లో గెలిచిండ్రు, అక్కడ ఓడిపోయింది ఎంపీగా, ఇప్పుడు పోయి రాజీనామా చేస్తా అంటున్నారు. రాజీనామా చేస్తే కూడా 6 నెలల్లో ఎన్నికలు రావు. ఎన్నికలు ఇచ్చి మీరు గెలిచిన తర్వాత కదా వెళ్ళేంత, అంటే పిల్ల గుట్టక ముందే పుల్ల గుట్టడంటే ఇదే అంటారు. ఇవ్వదలుచుకుంటే మంచో చెడ్డో తప్పే జరిగింది అనుకోండి, మనకు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి అనుభవించాడు, పోతే ఉంటుంది అనుభవించాడు. అది కూడా లేదు కదా వీళ్ళకైతే. ఇక్కడ వీళ్ళు చేరి నా ఉదర్ అయిపోయింది. ఎందుకంటే నా ఖర్కా నా ఘాట్కా ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేరి ఏమైపోయిందంటే ఎటు కాకుండా అటు అందరూ ఉన్నాడు చెప్పుకోలేదు, ఇలా లేనట్టు చెప్పుకోలేదు, పోనీ పదవులు పొందినట్టు ఏం కాలేదు, ఏమన్నట్టు కాయానాయి పియానాయి గిలాస్ పొడిది అనే సంగతి వాళ్ళకి అయిపోయింది. వీళ్ళు ఎక్కడా కూడా ఇటు కాకుండా అటు కాకుండా అయింది. ఒకవేళ వీళ్ళు మళ్ళీ మేము చేరలేదని అనర్హత వేటు విడుదల మళ్ళీ వెనుకకు వచ్చినా కేటీఆర్ లాంటి వాళ్ళు మళ్ళీ వెనక తీసుకునే లేదు. వీళ్ళు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడైనా సరే ఈ ఫిరాయింపు దారులకు ఎప్పుడో ఒకసారి బుద్ధి రావాల్సింది, ఇప్పుడైనా అంటున్నారు. అప్పుడు కూడా అంతే కదా, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వాళ్ళందరూ గెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ పార్టీల విలీనం చేసుకున్నారు కదా, సిఎల్పీని విలీనం చేసుకున్నారు కదా. వైసీపీ నుంచి ఇద్దరు కోనేరు కోనపాను ఇంద్రకాంత్ రెడ్డి వాళ్ళు ఏను గుర్తు మీద గెలిచిండ్రు, బీఎస్పీ నుంచి అందరినీ సొంతం చేసుకుంటే ఏమైతుంది, ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తే రెండోసారి కేసీఆర్ భంగపడ్డాడు. 88 మంది సొంత ఎమ్మెల్యేలు ఉండగా మొదటిసారి కూడా తప్పే, 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే అప్పుడు సరే ప్రభుత్వం పడిపోద్దేమో అని భయంతో చేసుకున్నాను ఒక కారణం చూపించారు, అది కూడా కరెక్ట్ కాదు. కానీ రెండోసారికి వచ్చాక ఏమైంది, 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది చేసుకొని మళ్ళీ రెండోసారి కూడా తప్పు చేసిండు కదా. ఏమంటున్నానంటే ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగట్టు కోసం అంటే వీళ్ళ అభివృద్ధి కోసం అంటారు, కానీ అట్లా కాదు. వీళ్ళ దండాలు సాగాలి, ఎమ్మెల్యేగా ఉన్నా ఏమున్నా కూడా ప్రభుత్వం అండ ఉంటేనే వీళ్ళ దుర్మార్గమైన ల్యాండు మైను శాండు వైను ఇవన్నీ దందాలు సాగాలి. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ రారాజుగా ఎదగాలి కనుక అట్లా చేస్తున్నారు. ఇప్పుడైతే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా అప్పుడు కోర్టు కనిపించుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు శంకర్ని వస్తే తీర్థం చేసుకున్నాడు, 2 సార్లు అన్ని పార్టీలను విలీనం చేసుకున్నాడు. సిఎల్పీ విలీనమైంది, టీడీపీ విలీనమైంది, అన్ని విలీనమైంది. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళు ఆశపడ్డారు 10 మంది రాగానే 16 మంది వస్తారని రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడింది కదా, ఎందుకు రాలే మరి? ఈ 10 మందికే దిక్కు లేదు, ఒకటి తాదూరకు అంత లేదు, మెడకో డోల్ అన్నట్టు ఇప్పుడు వీళ్ళ బతుకులు అట్లా వీళ్ళు మేము చేరాలని చాలా మంది ఆగిపోయారు. అంటే నిజంగా గతంలో కూడా కేసీఆర్ చేసుకున్నప్పుడు ఒకేసారి చేరలేదమ్మా, ఒక్కొక్కడు చేరింది. సరిగ్గా పార్టీకి ఫిరాయింపుకి ఎంతమంది అవసరమైందో అంతమంది చేసుకోగానే విలీనం చేసుకున్నారు. ఇక్కడ అట్లా కాదు, ఆనాడు మహా అయితే 21 మంది మాక్సిమం కాంగ్రెస్ కు, అలా 13 మంది చేసి సరిపోయింది. ఇప్పుడు అట్లా కాదు కదా, 39 గెలిచిండ్రు, సరే 2 సీట్లు కోల్పోయిండ్రు, ఒకటి కంటోన్మెంట్ మొన్న జూబ్లీహిల్స్. 37లో కూడా ఇప్పుడు 25 మందిని చేసుకోవాలి కదా, 10 మంది ఇంకా 15 మంది ఎక్కడి నుంచి చేరుతారు? వాళ్ళకి అర్థమైంది ఈ ప్రభుత్వం చేసే పని ఏటేటో ఉన్నది, మన హామీలు అమలు కావడం లేదు, అనవసరంగా పోయి చేరి చిక్కింది అనుకన్నా వాళ్ళకే దిక్కు లేదు, గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, పదవుల సంగతి వాడు చూస్తే కష్టం ఉన్నది, ఇక మేం చేరి మరొక కష్టం అని చెప్పి 15 మంది చేరటోళ్ళేమో. కానీ కాంగ్రెస్ పార్టీ వరబడి ఒక 6 నెలలు చూసినప్పుడు అర్థమైంది ఆ మునుమెట్టు దిక్కుపోతుంది అనేది, దాంతో ఎవరు కాలేదు. ఇప్పుడైతే నా అంచనా ఈ ఇద్దరి మాత్రం పదవులు పోతాయి గ్యారంటీ. వీళ్ళకి 5-6 నెలల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్లలో ప్రజలు ఎట్ట తీర్పు చెప్తారో మనం చెప్పలేము.
స్టేషన్ గాని పూర్వకంగా చెప్పొచ్చు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. స్టేషన్ గాని పూర్వ ఒక రకం ఉండొచ్చు, మనకు రేపు పొద్దున ఖైరతాబాద్ ఒక రకం ఉండొచ్చు. ఇవి కాకుండా మిగతా 8 మాత్రం అక్కడ లోకల్ గా మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు గొంతు దాకా కోపంతులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అంతేందుకు సీనియర్ నాయకుడు మనకు జీవన్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది, సంస్థరా కొడతారా అంటున్నాడు ఎవరు, జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అన్ని నియోజకవర్గాలు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఇటువంటి ఫిరాయింపుదారులు మళ్ళీ ఎన్నికలు అయితే గెలిపిస్తారా? వీళ్ళు గెలిపారు కదా. అందుకని చూడాలి. ఆ ఉద్దేశం ఏంటంటే ఇందిరా శోభన్ అని మనకు గణపూర్లో ఆమె చాలా దగ్గరగా ఓడిపోయింది మొన్న. ఇప్పుడు ఆమె ఎక్కడున్నది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోతుంది? ఒక ఎస్సీ సీట్లో ఒక మహిళ కష్టపడి ప్రయత్నం చేస్తే దగ్గర దాకా గెలిచే పరిస్థితి వచ్చి ఓడిపోతే ఆమెను పార్టీ ఆదుకున్నదా? ఇప్పుడు దౌదనమ్మ అని శ్రీహరిని బట్టి మళ్ళీ ఉప ఎన్నికలు పోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంటారు? హుజరాబాద్ ఏం జరిగిందో ఇది అటు జరుగుతుంది అంటారు. ఇటువంటి దానిలో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఫిరాయింపుదారులను గెలిపించే పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. సరైన బుద్ధి చెప్తేనే మళ్ళీ ఇటువంటి పనులు చేయాలంటే ఏ పార్టీ అయినా. గతంలో కేసీఆర్ చేసిన కూడా చాలా తప్పు కాదంటలేదు. అదైనా ఇదైనా ఫిరాయింపుదారులకు మద్దతు ఇచ్చినంత కాలం అసలైన పార్టీ కార్యకర్తలు పనికి రాకుండా పోతారు. అసలైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. శివకుమార్ గారి ఆవేదన పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. రైట్. విజయ్ గారు మీరేమంటారు? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించడం మరి వెళ్తున్నారంటే ఇక్కడ ఓటు వేసిన వాళ్ళను అవమానించినట్లుగా, ప్రజాభిప్రాయాన్ని మరి ధిక్కరించినట్లుగా భావించాలా? అంతే కదా, మోసం చేసినట్టు. ఇప్పుడు నమ్మకం కొద్దీ ఓటేశారు, మీరు అంతమంది నమ్మకాన్ని మోసం చేసి వేరే పార్టీకి పోతున్నారు, మీ స్వార్థం కోసం పోతున్నారు. చెప్పడం డెవలప్మెంట్ అని కారణాలు ఏది చెప్పినా అసలు రీజన్ ఏంటంటే స్వార్థం కోసం పోతున్నటువంటి ఇట్లాంటి మోసాన్ని మరి ఎట్లా ప్రజలే చైతన్యవంతమై తిరస్కరించాలి, ప్రజలే ఎప్పటికప్పుడు చైతన్యవంతం కావాలి, ఇట్లాంటి వాళ్ళని రాజకీయంగా రానియొద్దు అనేది రావాలి. ఆ అవేర్నెస్ రాకపోతే ప్రజాస్వామ్యం ఇలానే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రజలు మంచిని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఫిరాయింపుదారులను రాజకీయంగా మళ్ళీ రాకుండా తిప్పికొట్టాలి. ఒకసారి ఓడించి 2 సార్లు ఓడించినట్లయితే వాళ్ళు రాజకీయాల్లోకి రారు ఇప్పుడున్న పరిస్థితులలో. అందుకని ప్రజలు ఓడించాలి ఇట్లాంటి వాళ్ళని, ఊకే పార్టీ మారుతున్నటువంటి మోసం చేసిపోతున్నటువంటి వాళ్ళని. అట్లా చేశారు, కొంతమందిని చేశారు, కొంతమందిని చేస్తున్నారు, అయినా అట్లాంటివి జరుగుతున్నాయి. ప్లస్ దీంతోపాటు చట్టం కూడా చాలా కఠినంగా ఉండాలి. చట్టం జస్ట్ ఇట్లా ఫిరాయింపు జరిగిరని ఇంత విచారణ ఇదంతా ఉండాల్సినటువంటి అవసరం లేదు. 5 ఏళ్ల కాలానికే పరిమితి, ప్లస్ రాజకీయ నాయకులు కాబట్టి మీరు మారారు అని ఆ పార్టీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనేనో లేకపోతే ఎన్నికల కమిషన్ వెంటనే నిర్ణయం వితిన్ 1 వీక్ 2 వీక్స్, ఈ 3 నెలల టైం కూడా అవసరం లేదు, వితిన్ 1-2 వీక్స్లోనే నిర్ణయం తీసుకొని అనర్హత వేటు వేసేది కనుక చట్టం చేయడం ఒకటే ఎత్తు, ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేస్తే ఈ పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. కానీ మోసం చేసి ఓట్లు వేసినాక మోసం చేసి పోవడం అనేది ఎంత ప్రజాస్వామ్యానికి చేటు అంటే ఇక అది ఎట్లాంటి మోసం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టాలని ఆయన అనడం, ఇటు కేటీఆర్ చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. కానీ గతంలో మనం విన్నాం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఏం జరిగింది. ఒకనొక టైంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరు లేకుండా, నామరూపాలు లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ అని టాక్ కూడా విన్నాము. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షణతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి అనుకోవచ్చు? ఒకటే అండి, అంటే గతంలో ఇంతకుముందు అనలిస్ట్ గారు మాట్లాడినట్టు కూడా, లేదంటే రవి గారు చెప్పినాడు, ఒకటేమంటే ఈ ఫిరాయింపు చట్టాన్ని నిజంగా కూడా పటిష్టం చేయాలి. అది నేను అదే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఆ చట్టంలో కొంచెం లుసుకులు వచ్చినాయి కాబట్టి ఆ లుసుకులను అడ్డం పెట్టుకొని ఈ ఫిరాయింపుదారులు ఇంకా ఇబ్బంది చేయడం పడుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ తెలంగాణ. అయితే ఇది ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా స్ట్రిక్ట్గా చేయడము. ఇప్పుడు రవి గారు చెప్పినట్టు ఒకవేళ 3 నెలలు కాకుండా 1 వీక్ 10 డేస్ లోపలనే అట్లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు ప్రింట్ మీడియా లేకపోతే ఇదో ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, సోషల్ మీడియా అంతా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, నిమిషాలలో వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. ఏదో వాళ్ళు మళ్ళీ దాన్ని పర్ష్యూ చేసి లేకపోతే ఇన్స్పెక్షన్ చేసి అదంతా చేయాల్సిన కాలం కూడా తెలిసిపోతుంది. కాబట్టి దానికి సరైన నిర్ణయం తీసుకొని ఒక 2 వీక్స్లో ఆ రకంగా చేస్తే ఇంకా ఎవరైనా ఐదర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకెక్కడైనా సరే ఇటువంటివి తగ్గుతాయి.
పార్టీ ఫిరాయింపులు అనేది తగ్గుతాయి. ఎవరైతే నిజంగా కూడా ప్రజలు ఏదైతే వాళ్ళకు ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీలో ఉండి ఒకటేంటంటే ఏ పార్టీలు ఉన్నా ఆ కాన్స్టిట్యున్సీకి నిధులు రావాల్సిందే, అన్ని కాన్స్టిట్యున్సీలకు నిధులు వస్తాయి, రావని కాదు. అది గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి షురు అయింది. ఏమని మేము కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించే బయటికి పోతున్నాం అనే రకంగా, పక్క పార్టీలకు పోతున్నాం అనే రకంగా. అది కాదు. జనరల్గా ఇప్పుడు గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే అప్పట్లో ఉన్న టీడీపీ వాళ్ళు కానీ ఆయన దగ్గర వచ్చి పని చేసుకోవడం నేను దగ్గర ఉండి చూడడం జరిగింది. ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ సపరేట్ ఒకటైంది, కానీ అప్పట్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. అప్పటికైనా ఆయన ఒక్కైనా అప్పుడు మామూలుగా డైల్ ఫోన్సే, ఇంకా స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇంకేం లేవు, డైల్ ఫోన్స్లోనే ఇట్లా ప్రజలకి ఆయన ఈరోజు కూడా పీజీఆర్ని మర్చిపోతలేరు. అంటే ఆ దిశగా లీడర్లు రావాలా తప్ప ఏదో ఆయారాం గాయరాం లాగా వచ్చి మనం ఏం లాభపడుతున్నాం అనేది ఆలోచన ఉంటే ఈరోజు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కాదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని కూడా మనం పూర్తి చేయాలా. రెండోది ఇంకొకటి ఏమంటే ఆఫ్ ద రికార్డ్ ఈ ఉచిత హామీలు కూడా వేస్ట్ అండి నన్ను అడిగితే. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి విద్యా వైద్యం కనుక చేస్తే ఎవరికి కూడా ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఎవ్రీ ఇయర్ నేను అనుకుంటే ఒక కుటుంబంలోకి ఒక 30 నుంచి 50 వేల రూపాయలు ఖాళీ ఒక ఇంట్లోనే వైద్యం ఖర్చు పెట్టుకోవడం అవుతుంది. వాళ్ళు ఎక్కడో హాస్పిటల్లో. నేను గతంలో కూడా కేసీఆర్ గారికి కూడా ఇది రాయడం జరిగింది. ఒక అటెండర్ నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి పొందుతాయి, జిల్లాలో అయినా సరే సిటీలో అయినా సరే. ఎందుకంటే కేరళలో నేను అది చూడడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయిండు అనేది నేను వినడం చూడడం. ఆ దిశగా తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు కనుక ఆ మార్పు తెచ్చి ఉంటే అది రొటీన్గా అయ్యేది అనే రకంగానే ఆయనకి నేను రాతపూర్వకంగా రాసి సీఎం పేషీలు ఇచ్చి అప్పట్లో కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం చూద్దాంలే అనే రకంగానే మాట్లాడిన తప్ప దాని మీద ఏం లేదు. అట్లా కొన్ని ఏమంటే మంచి సూచనల సలహాలను తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టి ప్రజలకు మేలయ్యే రకంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ఓటు తీసుకునేటప్పుడు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా పనిచేస్తాము, ఇంకొకరికి ఎవరికి ఇచ్చేయమనేది వాళ్ళు చేసే ప్రామిస్. కానీ ఆ ప్రామిస్కి తగ్గట్టు జరుగుతలేదు ఏ రాష్ట్రంలో అయినా. కొంచెం అది మార్పు రావాలి. ఈ ఫిరాయింపు చట్టంని నిజంగా కూడా ఇంకా కొంచెం పటిష్టం చేసి ఇటువంటి ఫిరాయింపుదారులు ఎవరు ఏ పార్టీలోనూ ఉండని కానీ వాళ్ళని ఒక్కసారి ఉపేక్షించకుండా యాక్షన్ తీసుకుంటే రేపు అది కూడా బాగుంటుంది. అండ్ మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మొన్న బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడు, ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలను దాని మీద దృష్టి పెడతాం, ఖచ్చితంగా ఇంకా 3 years ఉంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తామంటూ ఖచ్చితంగా చేయాలా. ఏదో మంచి ఉద్దేశంతో నేను ముందుకు పోతా చేస్తా అనే ఆలోచన ఉంది. ఆ ఆలోచనని ఆచరణలో పెడితేనే బాగుంటుంది అనేది కూడా నేను చెప్పడం. ఇంకోటి ఏంటంటే మరి ఒకసారి కష్టకాలంలో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న నాలాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు అనుకుంటే ఒక 1 week మీరు గిట్ట సర్వేలో పోతే పార్టీలో ఎవరు కష్టపడుతుంటారు, అంకితభావంతో పార్టీలు ఎవరు ఉన్నారు, ఎన్ని ఏళ్ళు పనిచేసింది అనేది మీకు తెలిసిపోతుంది. దాని మీద యాక్షన్ తీసుకొని ఆచరణలో పెట్టండి. 1 year 2 year జాయిన్ అయిన వాళ్ళు పక్క పార్టీలకి వచ్చిన నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం మానుకుంటేనే బాగుంటుంది అనేది నా విన్నపం. రైట్ రామ్మోహన్ రావు గారు, మరి ఫిరాయింపు చట్టం ఉన్నా ఉపయోగం లేకుండా ఉందనుకోవచ్చా? అట్లీస్ట్ ఇప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కావచ్చు, లేదంటే కేటీఆర్ చేసేట్టు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఫిరాయింపుల అంశం అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎలాంటి మార్పులు తీసుకురావాలంటారు? ఖచ్చితంగా నేను అడ్వకేట్కి చెప్తున్నాను 2 విషయాలు. ఒకటి, రాజీవ్ గాంధీ తీసుకొచ్చినప్పుడు ఈ 1/3 డే ఉండే, అంటే అంతకుముందు ఆయారాం గాయారాంలు ఎట్లా పడితే అట్లా చేయడం మేము చూసే పాపం రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఈ చట్టాన్ని ఫస్ట్ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. 85 తర్వాత ఆయన అధికారంలో 91లో పెట్టినే. ఆ తర్వాత అందులో చాలా మంది 1/3 అంటే 3 అనుకోండి ఎమ్మెల్యేలు, ఒకటి చేరితే 1/3 అయిపోయింది. 100 మంది ఉంటే 33 మంది చేరితే అయిపోయింది. కనుక ఇది కూడా పనికొస్తలేదు. 2000 సంవత్సరం తర్వాత దీనిలో అమెండ్మెంట్ చేశారు. ఏమనంటే 1/3 కాదు 2/3, అంటే 3 ఎమ్మెల్యేల పార్టీలో ఉంటే 2 చేరాలి. కొంచెం మెజార్టీ కదా, 100 మంది ఉంటే 67 మంది చేరాలి. అప్పుడు కొంచెం కష్టమైంది అనుకున్నారు. కానీ దాన్ని కూడా అధిగమించి కేసీఆర్ గారు 2 సార్లు చేర్చుకున్నప్పుడు 21 మంది ఉంటే 13 మందిని, 19 ఉంటే 12 మంది చేర్చుకొని చేసేశారు. కానీ ప్రజలకు షార్ట్ మెమరీ అని ప్రజలు వీళ్ళు అనుకుంటారు, రాజకీయ నాయకులు కాదు.
ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిలిపించారు, ఫిరాయింపుదారులను మీరు ఓడించండి అని పిలిపించారు. నిజంగా చెప్పాలంటే ఆయన పిలిపించినందుకు ఓడించారు. ఆ తర్వాత కానీ ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతకుముందు 2018లో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్లు చేరితే 12 మందిలో 10 మందిని ఓడించిందన్న, ఇద్దరే గెలిచారు. అది సబితా ఇంద్ర రెడ్డి, ఇంకొకరు ఎవరు జ్ఞాపకం వస్తుంది. అంటే 10 మందిని ఓడించారు కదా, ప్రజలు షార్ట్ మెమరీ ఎట్లయితుంది. కానీ దీనికి ఇప్పుడు ఎట్లా ఉందంటే గుడుకుడు కొంచెం గుండె రాగం ఇందులో ఆడుతున్నాం, కానీ పరిష్కారం ఇక్కడ లేదు. నా ఉద్దేశం ఏంటంటే స్పీకర్ కు అధికారం తీసేయాలి, పార్లమెంట్ లో చట్టం చేయాలి ఒకటి. మళ్ళీ రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని ఎట్లాగో మనం సవరించుకొని 130 నుంచి 230 చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫిరాయింపుల దాని మీద ఫిర్యాదు రాగానే స్పీకర్ గారు తీసుకోవాల్సిన అధికారం మనకు ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. నేను ఉదాహరణ చెప్తాను. అంతకుముందు 2 ఏళ్ల కన్నా శిక్ష పడితే దాన్ని మన పదవి పోకపోయింది, తర్వాత పదవి పోవాలి కానీ పోకపోయింది. కానీ సుప్రీంకోర్టు గట్టిగా ఏం చెప్పింది, ఈ రోజు నుంచి మీరు అమలు చేస్తారా మమ్మల్ని చేయమంటారా అని చెప్పి గట్టిగా అన్న తర్వాత 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడ్డా రాహుల్ గాంధీ పదవి పోయింది, చూసిన కదా అంతకుముందు. సరే అప్పీల్ పోతే మళ్ళీ వచ్చింది, అప్పటికే పుణ్యకాలం కాస్త అయిపోయింది. అది అట్లాగే లక్షద్వీప్ ఎంపీ ఒకరిని తీసేశారు, చూసాం కదా. అంటే కఠినమైన చట్టం ఉంటే 2 ఏళ్ల కానీ శిక్ష పడగానే ఎట్లా పదవి పోయిందో సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఈ స్పీకర్లకు 3 నెలలు అని చెప్పడం, వాయిదాలు విధించడం ఇది కరెక్ట్ కాదు. ఏం చేయాలి స్పీకర్ అంటే ఈ చట్టాన్ని ఏమని చెప్పి సుప్రీంకోర్టు ఒక సూచన చేయాలి కేంద్ర ప్రభుత్వానికి. అంటే ముఖ్యంగా పార్లమెంట్ లో అన్ని పార్టీలు కూడా ఇప్పుడు వాళ్ళు చేర్చుకున్నప్పుడే సంతోషపడుతున్నారు, బయట పార్టీకి చేరినప్పుడే బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే బాధితులు, వాళ్ళే విజేతలుగా నిలుస్తున్నారు. వాళ్ళు చేర్చుకుంటున్నప్పుడేమో సంతోషపడుతున్నారు, వాళ్ళేమో మళ్ళీ ఇంకో పార్టీకి పక్క పార్టీకి పోయినప్పుడు ఏమో బాధపడి ఏడుస్తున్నారు కదా. అన్ని పార్టీల అనుభవమే, కాంగ్రెస్ కి అనుభవం అయింది, టీడీపీకి అనుభవం అయింది, బీఆర్ఎస్ కి అనుభవం అయింది. ఇప్పుడు వాళ్ళ అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అందరికి. కానీ పార్టీలను ఏం చేయాలంటే పార్లమెంట్ లో ఒక మంచి చట్టం చేసుకొని ఎలక్షన్ కమిషన్, రవి గారు అన్నారుగా, ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి, సమస్య లేదు. ఎలక్షన్ కమిషన్ బదులు మన స్పీకర్ బదులు ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉండవు. ఇంకొక మాట కూడా చెప్తాను, విజయ్ నేను టక్కన ఉంది. అందుకని విజయ్ ఇప్పుడు మీరు చెప్పింది నేను మొదటి చెప్తున్నాను ఏమంటే స్పష్టంగా ఈ స్పీకర్ అధికారం తీసేయాలి, చట్టాన్ని చిన్న మార్పు పెద్ద ఏం లేదు, ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫిరాయింపు రాగానే ఇమీడియట్ 1 వీక్ 20 days తీసుకోవాలి, చేయాలి. ఇప్పటిదాకా ఏమొచ్చిందంటే స్పీకర్లకు మేము నిర్దేశించలేము అనే దాంతో చాలా వరకు మర్యాద ఉన్నది సుప్రీంకోర్టు, చూసినాం కదా. మొన్నటిదాకా గవర్నర్ల మీద మర్యాద ఉంది, రాష్ట్రపతిని ఎట్లాగో మర్యాద ఉంటుంది. రాష్ట్రపతి గవర్నర్లకు మేము నిర్దేశించలేము అనుకుంటూనే గవర్నర్లకు సూచనలు చేయగలుగుతామని అన్నది కదా. ఆ ఇమ్యూనిటీ వాళ్ళు కాపాడుకోలేరు. రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు పెద్ద ఎత్తున మంచిగా ఉంటది, స్పీకర్ల వ్యవస్థ బాగుంటది, వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళు కాపాడాలి, అట్లా గవర్నర్లు చాలా హుందాగా ఉంటారు అనే దాంతో ఆలోచించి రాష్ట్రపతి ఎట్లాగూ సైన్యాధ్యక్షులు మొత్తం త్రివిధ దళాధిపతులతో నియమిస్తారు. దాంతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తారు. అపాయింట్మెంట్ అథారిటీ కనుక మొన్నటి ద్రౌపది ముర్ము గారు రాసిన లేఖకు స్పష్టంగా సమాధానం ఇచ్చుకుంటూ రాష్ట్రపతిని మేము నిర్దేశించలేమని తమ అధికారుల పరిధి తెలుసుకున్నది సుప్రీం కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో 3 వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకటేమో పార్లమెంట్, చట్టసభలు, పార్లమెంట్ అసెంబ్లీలు, రెండోది కార్యనిర్వాహక వ్యవస్థ, మూడోది జ్యుడిషియరీ. ఒకరి దానిలో ఒకరు జోక్యం చేసుకోవాలి. ఇప్పటిదాకా అదే మర్యాదను కాపాడుతూ మొన్న కొంచెం అతిమించి ఏది డివిజన్ బెంచ్ ఏమన్నదంటే మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అని చెప్పి 3 నెలల గడువును రాష్ట్రపతి కూడా విధిస్తూ తీర్పు చెప్పడం వల్ల రాష్ట్రపతి నొచ్చుకొని ఊరుకోలేదు. మీకే అప్పచెప్తున్నా, మీరు చెప్పండి మీకు రాజ్యాంగ పరంగా అధికారం ఉందా లేదా అని వాళ్ళు అడిగారు. అడిగి ఒక లేఖ రాస్తే దాని మీద మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు, ముఖ్యమంత్రులు, ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ అఫిడవిట్లు వేసినాయి సుప్రీంకోర్టు ముందట. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్న 3 రాష్ట్రాలలో వాళ్ళేమో వాడు కానీ వాడు ఇండి కూటమిలో ఉన్న మనకు డిఎంకే కానీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అందరూ కూడా మీకు అధికారాలు ఉన్నాయి, మీరు తీసుకోండి వాళ్ళ మీద చర్య అన్నారు. ఎందుకంటే వాళ్ళ బిల్లులు అయిపోతున్నాయి కదా అన్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు, మీకు లేవు అధికారాలు, మనకు రాష్ట్రపతిని నిర్దేశించే అధికారం మీకు లేదని చెప్పి ఈ బిల్లు అన్నాయి. దాన్ని చేసుకొని రాజ్యాంగంలోని అన్ని క్లాజులను పరిశీలించి మన 5 men బెంచి అంటే 5 బెంచి మొన్న మంచి తీర్పిచ్చింది. మేము రాష్ట్రపతి అధికారులు జోక్యం చేసుకోలేము, అట్లానే మనకు వాళ్ళని గడువు నిర్దేశించలేము, గవర్నర్ కూడా నిర్దేశించలేము. కానీ రాష్ట్రపతి కంటే గవర్నర్ కింది స్థాయి కనుక గవర్నర్లకు సూచనలు చేయగలుగుతాం అనుకున్నాం. ఇక్కడ స్పీకర్ దగ్గరకు వస్తాను. స్పీకర్లో కూడా ఇమ్యూనిటీ ఉంది అనుకున్నారు. మొన్న తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు మన ఈ స్పీకర్ల అధికారుల విషయంలో. మీరు సభ లోపల మాత్రమే స్పీకర్లు. ఇప్పుడు ఈ ఫిరాయింపుదారుల కేసు విచారిస్తున్న హోదా ఏమిటంటే
మీరు ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే. అంటే ఫిరాయింపు చేసిందనంటే మీరు స్పీకర్గా ఆ ఇమ్యూనిటీ లేదు, బయట చేస్తున్నారు. కనుక ఈ వీళ్ళ అనార్థ వేట్లు వేయాలన్నా వద్దా అనే దాని మీద 3 నెలల నిర్ణయం తీసుకుని ఎందుకు అంటున్నామంటే, మీరు ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే మిమ్మల్ని పని పడతాం, రేపు 1 జనవరికి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి అని గట్టిగా అనడానికి కారణం ఏంటంటే, మీరు ట్రిబ్యునల్ చైర్మన్ స్పీకర్ ఇమ్యూనిటీ మీకు లేదు పొమ్మని. స్పీకర్ ఇమ్యూనిటీ ఎప్పుడు ఉంటుంది అంటే సభ ప్రాంగణం లోపల ఇద్దరు కొట్టుకుని అనుకోండి ఎమ్మెల్యేలు, స్పష్టంగా లోపల జరిగిన దానికి ఏ కోర్టు కూడా చర్య తీసుకో, పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడం జరగదు. అప్పుడు ఏం చేస్తాడు స్పీకరు, ఆ ఇద్దరిలో ఎవరు తప్పైతే మనం సస్పెండ్ చేస్తాడు. మైకిల్ కొట్టిన ఒక ఆయన అంటే స్కూల్ హెడ్ మాస్టర్ లాగా ఆ రకంగా ఉంటది. కనుక దాన్ని గమనించే ఇవాళ సుప్రీంకోర్టు స్పీకర్ల మీద మెడ మీద కత్తి పెట్టింది. గతంలో మనకు వేరే పశ్చిమ బెంగాల్ స్పీకరు వాటి మీద కూడా మన గతంలో తీర్పులు ఉన్నాయి మనకు. కనుక దీన్ని గమనించే స్పీకర్ గా మీకు సభలో మాత్రం అధికారం ఉంది, సభ దాటి బయట ఈ ఫిరాయింపు ఉంది అనేది కోర్టు లాంటిది. కనుక మీరు చేస్తున్న ట్రిబ్యునల్ చైర్మన్ గా మీరు తప్పు చేస్తే మిమ్మల్ని మందలిస్తా, అవసరమైతే మీ పదవి పోతుంది అనే దానికి హెచ్చరించడం మంచిదైంది అంటున్నాను. ఎప్పుడు కూడా ఒక స్కూల్ అయితే హెడ్ మాస్టర్, ఒక కాలేజ్ అయితే ప్రిన్సిపాల్, ఒక ఇన్స్టిట్యూషన్ పెద్ద ఎవరుంటారో వాళ్లకు అధికారం పూర్తిగా ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్ లోపల. కానీ అట్లా నీ దొంగతనం చేసిపోతా అంటే దొంగతనం చేసిన రాష్ట్రపతిని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇక అంతేందుకు ఎన్టీ తివారీ గారు గతంలో ఈ పర్సనల్ కేసులు ఎదుర్కొన్నారు, మరి అరెస్ట్ అయింది కదా, జైలుకు పోయింది కదా అని పోలేదా? గవర్నర్ గా ఉంటే ఇమ్యూనిటీ ఉండదు. గవర్నర్ గా ఉంటా కూడా గవర్నర్ పరిధిలో ఆయన తీసుకునే చర్యలకు ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ ఆయన దొంగతనం చేస్తే ఇమ్యూనిటీ ఉంటుంది కదా, అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అందుకని దీన్ని అడ్డం పెట్టుకొని తమ పదవులను, రాజ్యాంగ పదవులను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే పని ఏమైనా చేస్తుంటే తప్పక నష్టం జరుగుతుంది. అన్నిటికంటే విజయ్ చెప్పినట్టు మనం అందరం కూడా అక్కడ స్పీకర్ అధికారం తీసేయాలి, పార్లమెంటు చట్టం చేయాలి, పార్లమెంటు చట్టం చేయమని కోరాలి. ఈ మొత్తం బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు దీనివైపు ఆలోచించి వచ్చే శీతాకాల సమావేశాల్లో తప్పనిసరి మరి పార్లమెంట్ లో చట్టం చేస్తేనే బాగుంటుంది. ఫిరాయింపుల దాని మీద అందరు బాధపడుతున్నారు, అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ దాన్ని పరిష్కారానికి ఎవరు పూనుకుంటలేనక అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పార్లమెంట్ లో చట్టం చేసి ఫిరాయింపుదారులను శిక్షించడానికి గవర్నర్ స్పీకర్ కి అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలి. బీఫామ్ మీద ఒక బీఫామ్ మీద పోటీ చేసి ఇంకో బీఫామ్ మీద పోటీ చేసినా, లేకపోతే దానికి వ్యతిరేకంగా మాట్లాడినా, పార్టీ సస్పెండ్ చేసినా, కన్సర్న్ పార్టీ సస్పెండ్ చేస్తూ కూడా పోవాలి. ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన అనుకోండి, పదవి పోతలేదు. సస్పెండ్ చేసినా పదవి పోవాలి. ఒక కంప్లైంట్ చేస్తే చాలు, మా ఎమ్మెల్యే ఫిరాయించుండు ఇదని చెప్తే చాలు, దాన్ని నమ్మి పార్టీ ఇచ్చింది కదా, పార్టీ సస్పెండ్ చేసింది కదా, ఆ పార్టీ అండా పోయినట్టే కదా, అప్పుడు ఖచ్చితంగా పదవి పోతేనే బాగుంటది. ఇట్లా తప్ప ఇంకోటి ఏం లేదు. లేకపోతే మన తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగడ్డి కోసం అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఫిరాయింపుల చట్టంలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఈ బెడద పోతుంది. విజయ్ గారు, మరి పార్టీ ఫిరాయించే వారి విషయంలో మరి ఈసీకి అధికారం ఉంటే గనక ఇలాంటి పార్టీ ఫిరాయింపులు తగ్గే అవకాశం ఉంది తగ్గించే అవకాశం ఉంది అనుకోవచ్చా? చూడాలి ఎట్లా ఉంటుంది అని ఈసీకి అప్పచెప్పాలా, మరి లేకపోతే ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒప్పుకుంటారా? రాజకీయ నాయకులు అంత ఈజీ కాదు. అలా కాదు, స్పీకర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు ఈ ఎలక్షన్ కమిషన్కి అప్పగించిన ఎలక్షన్ కమిషన్ కూడా చివరికి ఏమవుతుంది, పొలిటికలైజ్ అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీ అధికారం ఉంటే ఎలక్షన్ నిర్వహణ తేలిపోయింది కదా. అందుకే వ్యవస్థలు అన్నీ అట్లా అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ చేతికి పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు అదే ఆ పరిస్థితి వచ్చినటువంటిది. మరి స్పీకర్ చేతిలో ఉంచాలి. మరి వ్యవస్థలన్నీ మార్చుకోవాల్సి, చట్టం కఠినంగా చేయాలి, వ్యవస్థనే కొత్త వ్యవస్థలు క్రియేట్ చేయాలా అనుమానం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నంత మాత్రాన కూడా ఏమైందని ఇప్పుడు అనుమానం వస్తుంది. ఇప్పుడు లేని ఒక అనుమానము కోర్టుల అనుమానం కొన్ని వస్తున్నాయి కోర్టుల మీద కూడా. ఇప్పుడు ఇక అదొక్కటి కొంచెం ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కోర్టులది అనేది తేలుతుంది. మరి అందుకే వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నటువంటి దశలో ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందా, కొత్త వ్యవస్థలను పెట్టుకోవాల్సి వస్తుందా, లేదా స్పీకర్లకే సేమ్ కొత్త చట్టం లేని స్పీకరు ఎవరైతే అవుతారో ఆ స్పీకర్కు ఇమ్యూనిటీ అంటే నెక్స్ట్ మెయిన్ భయపడేది ఏంటంటే స్పీకర్ నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందో ఇవ్వదో అనే ఒక అనుమానము, భయంతో అనేక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఆ స్పీకర్కు ఒకసారి ఎన్నికైనటువంటి స్పీకర్కి నెక్స్ట్ టైం పోటీ లేకుండా ఏకగ్రీవంగా చేసే చట్టంలో చేస్తే ఎవరైతే స్పీకర్ ఉంటారో ఇంకొక టర్మ్ వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వటానికి పూర్తి అవకాశం ఇచ్చేటట్టు ఏదైనా ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అవకాశం చట్టం చేస్తే ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏదైనా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళేంది స్పీకర్ నిర్ణయం ఇట్లా రాగానే ఇట్లా నిర్ణయం తీసేసుకోవాలి. అప్పుడు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ
ఒక పగడ్బందీగా అందరికీ సమానంగా డెమోక్రటిక్గా నడుస్తుందా అనేది ఏమైనా అంచనా వేసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి చేస్తారా లేదా ఒకసారి స్పీకర్కి ఇచ్చిన తర్వాత అనేది అటు పార్లమెంట్లో కూడా అదే చేయాల్సి వస్తుంది. స్పీకర్ అయిన వ్యక్తి ఇంకొక టర్మ్ ఎంపీగా ఉండడమా, లేదా వాళ్ళకి నెక్స్ట్ ఏమంటే ఆటోమేటిక్గా ఇంకొక పోస్టు ఇదే కాకుండా ఇంకొక పోస్టు పెద్ద పోస్టు ఇవ్వడమా రాజ్యాంగబద్ధమైనటువంటిది, అట్లాంటిది ఏదైనా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మెయిన్ అదే స్పీకర్లకు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, స్పీకర్లు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే తీర్పిస్తలేదు. ఇప్పుడు ఇది ఈజీగా తెలిసినా కానీ ఆ రకంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి దాంట్లో ఏమైనా చట్టంలో రాజ్యాంగ సంబంధించి కొత్త వ్యవస్థలే పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుందా అనేది రావాలి, అంతే. రైట్, చివరిగా సార్ మనం క్లోజ్ చేసుకున్నాం. అంటే అది సాధ్యం కాదు, ఒక మాట చెప్తున్నాను. వాళ్ళు చెప్పారు కానీ సాధ్యం కాదు, అది రాజ్యాంగం ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు, అది సాధ్యమే కానీ ముచ్చట. ఆ ప్రతిపాదన వ్యవస్థల పట్ల అన్నింటినీ అపనమ్మకం పెట్టుకుంటూ ఎవరిని నమ్మకపోతే నమ్మరా సిద్ధాంతాలు, నమ్మకపోతే నమ్మకం లేని దొరకు సుగం తక్కువ. వ్యవస్థలు తప్పు పనిచేస్తున్నాయి, వ్యవస్థలు పనిచేయడం లేదు పూర్తిగా, అంటే దాన్ని పనిచేయించే ప్రయత్నం చేయాలి. కానీ దాని ప్రత్యామ్నాయంగా స్పీకర్లకు అంటే అందరు స్పీకర్ పదవికి పోటీ పడతారు, ముఖ్యమంత్రి కూడా స్పీకర్ పదవికి పోటీ పడతారు. అంటే అది ఎట్లా ఆచరణ సాధ్యం కానే కాదు, రాజ్యాంగం ఒప్పుకోదు, ఏ రకంగా సాధ్యం కాదు. విజయ్ గారి ప్రతిపాదన ఆ రకంగా చెప్పాలంటే ఊహాజనిత ప్రశ్న తప్ప ఏం లేదు, సాధ్యం కాదంటున్నాను నేను. యాజ్ అడ్వకేట్ చెప్తున్నా సాధ్యం కాదు. అది ఒకటి వ్యవస్థలన్నింటి తప్పట్టకండి. మీరు ఓడిపోయినప్పుడు ఒకసారి గెలిచినప్పుడు ఒకసారి వీళ్ళే మాట్లాడుతున్నారు కదా మంచి చెడ్డ. ఒక బాలయోగి స్పీకర్ బ్రహ్మాండంగా ఒక్క ఓటుతో ప్రభుత్వం నిలబడుతుంటే వేరేది. ఆయన స్పీకర్ నైతికంగా ఉండాలి, రాజ్యాంగం చెప్పింది కాదు. వాళ్ళు వాళ్ళ పదవులు గౌరవించుకొని వాళ్ళ పదవులు ఏదుంటుంది ఉండాలి. కానీ వారు చెప్పిన పద్ధతి ఏ రకంగా చూసినా లీగల్ గా ఒక్క దెబ్బ కొట్టేస్తారు, ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు, సమస్య లేదు. అది మనం అనుకున్నంత మాత్రమే కాదు. ఇది నేను అంటున్నా అంటే స్పీకరు అధికారాలు స్పీకర్కి ఉండాలి కాదంటలేదు. స్పీకర్కి 3 నెలల గడువు పెట్టండి, అంతకంటే ఫిరాయింపు దానిలో మీరు అంతకంటే లేట్ చేయడానికి వీలేదని చెప్పండి, అది కరెక్ట్. ఆ అన్నదాన్ని విజయ్ గారు అన్నదాన్ని 3 నెలల గడువు కరెక్ట్ పెట్టండి, అంతకనే ఎక్కువద్దాన్ని. లేదు ఎలక్షన్ కమిషన్ కూడా అదే పెట్టండి, ఎలక్షన్ కమిషన్ కూడా అదే 3 నెలల గడువు పెట్టండి, తేలుస్తారు కదా ఏదో ఒకటి. ఎలక్షన్ కమిషన్ ఓట్లు నియంత్రించగలుగుతాయి కానీ స్పీకర్ నియంత్రించలేకపోతున్నాయి కనుక స్పీకర్ అధికారం తీసేయడమే కరెక్ట్ అంటున్నాను. ఈ ప్రతిపాదన కూడా చాలా నుంచి పెండింగ్ లో ఉందా. రైట్, మరి ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ గారికి, శివకుమార్ గారికి, విజయ్ గారికి థ్యాంక్ యూ అండి అందరికీ.